శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 13వ శ్లోకానికి వేదార్థాన్ని మరియు యోగార్థాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. లక్ష్మీ గణపతి స్వరూపుడు, సరస్వతి కాళీ స్వరూపుడు, గురు స్వరూపుడు, మహారుద్ర స్వరూపుడైన మహావిష్ణు భగవానుని ఉద్దేశించి చెప్పుకుంటున్న విష్ణు సహస్రనామ స్తోత్రం. వినరో భాగ్యము విష్ణు కథ. సనక సనందనాదులచే తొలి చెప్పబడి భీష్మముఖంగా మనకు చేరినటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇందులోని సారాంశం విష్ణు కథలు ఎంత చెప్పుకున్నా తనివి తీరవు. ఎన్నిసార్లు చెప్పుకున్నా మరింత చెప్పుకోవాలని వినాలని అనిపిస్తూ ఉంటాయి. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిశ్రవ అమృత శాశ్వత స్థాణు వరారోహో మహాతపా. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో అత్యంత స్పష్టంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి లక్ష్మీ పార్వతులు అంతా ఒకటేనని, వారి వారి కర్తవ్య దీక్షను బట్టి సృష్టితత్వంలో బ్రహ్మగాను, పాలకత్వంలో విష్ణువుగాను, ప్రళయత్వంలో అనగా లయత్వంలో శివుడిగాను, జ్ఞాన అవధిలో సరస్వతిగాను, సంపత్ ప్రదానంలో లక్ష్మీదేవిగాను, శక్తి క్షేత్రానికి అధిపతి అయినటువంటి పార్వతిగాను విభిన్న విభిధులలో చెప్పబడ్డాయి. మరి ఇక్కడ పరంధాముడు ప్రళయకాలంలో జీవుల రోదనకు కారకుడైనటువంటి, జీవులకు ఆపై శాంతిని ప్రసాదించేటువంటి రుద్రునిగాను చెప్పబడ్డాడు. ప్రళయకాలంలో జీవుల రోదనకు కారకుడైనటువంటి మహారుద్రుడి తను. జీవులకు కర్మలు దగ్ధమయ్యేట్లుగా చూసి శాంతిని చేకూర్చేటువంటి మహానుభావుడు ఇతడే. ఈ రుద్రుడిని, మహేశ్వరుడిని, పరమేశ్వరుని గురించి చెప్పుకున్నప్పుడు సంహార ప్రళయకాలంలో జీవులందరినీ తప్పింపచేస్తూ ఉన్నాడు. ప్రాణులను సంహరించి ఏడిపిస్తున్నాడు. మరి సామాన్య కాలంలో రుద్రుడై లయకారుడై దుఃఖానికి కారణభూతమైన దాన్ని తరిమివేస్తున్నాడు, పారిపోయేట్లు చేస్తున్నాడు. జీవుల దుఃఖాన్ని తొలగించేటువంటి రుద్రుడు ఇతడే. ప్రళయకాలంలో సమస్తాన్ని లయం చేసుకుని, ఆ లయం చేసుకునేటప్పుడు జీవులు పడే బాధ, సంకటం, ఏడుపు, దుఃఖం అలా దుఃఖింపచేయనిది ఇతడే. అంటే సృష్టించేవాడు, పాలించేవాడు, లయం చేసేవాడు. సృష్టిలో బహు సుందరమైన సృష్టిగా బ్రహ్మ సృష్టిస్తే, మహాసుందరమైన పాలకత్వాన్ని మహావిష్ణువు పాలిస్తే, బహు విస్తృత సుందరమైన లయతత్వాన్ని శివుడు పోషిస్తూ ఉన్నాడు. ఏ ప్రభువు సంపన్నుడైన వాడు దుఃఖాన్ని తరిమివేస్తాడో ద్రావయతి దుఃఖ అని శివపురాణంలో చెప్పబడింది. రు అంటే దుఃఖానికి కారణభూతం, ద్రావయతి అంటే దాన్ని తొలగించేవాడు కనుక ఇతడు రుద్రుడు. దుఃఖమును లేదా అవిద్యని దూరం చేసేవాడు అని మహావిష్ణు స్వరూపుడైన రుద్రుడిని
ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. సకల విశ్వాలకు జన్మ ఇచ్చిన విశ్వయోని అనేక శిరస్సులతో ఉన్నటువంటి బహుశిరుడు బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి బభ్రువు. ఇందాక చెప్పుకున్నాం, మరలా ఇక్కడ అదే వస్తుంది. సకల విశ్వాలకు జన్మనిచ్చినవాడు ఆ విశ్వయోని బ్రహ్మ. అనేక శిరస్సులతో ప్రత్యక్షమయ్యేవాడు బహుశిరాహ ఆ విష్ణువు. బ్రహ్మాండాలకు ఆధారభూతమే సమస్త విశ్వాలను పాలించే, పోషించే, లయం చేసే బభ్రువు. అంతా నేనే, అన్నీ నేనే, అంతా నేనే, అన్నీ నేనే. బహుశిరాహ సహస్ర శీర్షా పురుష అని వేదంలో చెప్పబడింది. ఈ మహావిష్ణువు అనేక వేల ముఖాలు కలిగినవాడు. బభ్రువు ఆ అనేక వేల ముఖాలతో లోకాలని నిలిపేవాడు, భరించేవాడు, బ్రహ్మాండాలకు ఆధార పురుషుడు. అందుకే శివకేశవతత్వం అభేదం అని చెప్పబడుతుంది. ఇక్కడ పరమశివుడి దర్శనం చేసుకోవాలని వస్తాడు రావణుడు. అప్పటికింకా అతడు మహాతపస్వి కాడు, సహస్రార యోగి కాదు. అయితే ఇతడు సకల శాస్త్రాలను చదివినటువంటి ఘనాపాటి. బ్రహ్మ యొక్క తొలి సృష్టిలోని పులస్య బ్రహ్మ యొక్క మనవడు, విశ్వవసు బ్రహ్మ యొక్క కుమారుడు, కుబేరుని తమ్ముడు, విభీషణుడికి, కుంభకర్ణుడికి, శూర్పణఖకు అన్న. 4 వేదాలు, 16 శాస్త్రాలు, 64 కళలు అన్నిటినీ కూడా చక్కగా తెలుసుకున్నవాడు, చదివినవాడు. అయితే తమో రజో గుణాల వల్ల ఇతడు రావణ బ్రహ్మ పుట్టుకతో సద్బ్రాహ్మణుడు, కానీ గుణాల వల్ల రావణ బ్రహ్మ అయ్యాడు. రజోగుణంతో బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటే, సత్వగుణంతో మహావిష్ణువు పాలిస్తూ ఉంటే, తమో గుణంతో రుద్రుడు సంహారం చేస్తూ ఉంటాడు. ఈ రావణుడు తమో రజోగుణాధిక్యుడు కనుక రావణ అసురుడు అని పిలిపించుకోబడ్డాడు. అసురుడు అంటే రాక్షసుడు. సద్బ్రాహ్మణుడైనటువంటి రావణుడు గుణం వల్ల రావణ అసురుడు అనిపించుకున్నాడు. క్షత్రియుడైనటువంటి శ్రీరామచంద్రుడు తన సత్వగుణం వల్ల సద్బ్రాహ్మణుడు అనిపించుకున్నాడు. తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగినవాడు వైశ్యుడు, భయము తొలగినవాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలిగినవాడు బ్రాహ్మణుడు. ఎంత బాగా చెబుతారో పత్రిజీ. గుణము చేత, కులము చేత కాదు, గుణము చేత అతడు ఎటువంటి కులస్థుడైనా కూడా తృప్తి లేనివాడు ఎవరైనా సరే అతడు శూద్రుడు. తృప్తి కలిగినవాడు వైశ్యుడు, భయము తొలగినవాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలిగినవాడు బ్రాహ్మణుడు. పుట్టుకతో బ్రాహ్మణుడైన బ్రహ్మజ్ఞానాన్ని అతడు ఆచరించలేదు. శూద్రుడుగాను క్షత్రియుడుగాను తనను తాను ఈ ప్రపంచానికి ముల్లోకాలకు ప్రజెంట్ చేసుకున్నవాడు రావణుడు. అటువంటి కళలన్నీ, వేదాలన్నీ, పురాణాలన్నీ, శాస్త్రాలన్నీ పఠించిన తర్వాత పరమశివుడి దర్శనం చేసుకోవాలని కైలాసానికి వెళ్ళాడు ఆ రావణుడు. లోపల స్వామి సతీదేవితో ఏకాంతంగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర పార్వశ్య స్థితిలో ఉన్నటువంటి స్థితిలో అతడిని లోపలికి పంపడానికి నందీశ్వరుడు అంగీకరించలేదు. అప్పటికి ఇంకా నందీశ్వరుని అధిగమించినటువంటి ఎనర్జీ లెవెల్ రాలేదు రావణుడికి. ఏమీ చేయలేక బయటే కూర్చుని ఆలస్యాన్ని సహించలేక ధ్యానమగ్నుడయ్యాడు. ఎంతసేపటికి పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆ రావణుడు తన మణిపూరక చక్రాన్ని చీల్చి ప్రేవులను బయటికి తీసి 5 రూపాలుగా ధరించుకొని తనను తాను
ఆ ప్రేములతో 5 వాయిద్యాలు వాయిస్తూ ఆ స్థితిలో పరమశివుడిని ఆరాధించాడు ధ్యానమగ్నుడై. పార్వతీదేవితో పారవస్యంలో ఉన్నటువంటి పరమశివుడికి వారి యొక్క అంతరంగంలో కనపడ్డాడు రావణుడు. ఆ మహాభక్తుని యొక్క ధ్యాన స్థితికి ఆనందమగ్నుడైనటువంటి అర్ధనారీశ్వర స్వరూపుడైన ఉమాపతి ప్రత్యక్షమయ్యాడు ఆ వెండి కొండలో కైలాసపురిలో రావణుడి ఎదుట. రావణుడు పరమానందభరితుడయ్యాడు. స్వామి, నేను మీ దర్శనం చేసుకోవడానికి ఇంతగా తప్పించవలసి వచ్చిందా? మరి ఇంత తప్పించవలసినటువంటి సందర్భాన్ని మీరు కల్పించారు కదా అన్నాడు బాధపడుతూ. అప్పుడు ఆ సదాశివుడు అన్నాడు కదా, నాయన, ఏదైనా శ్రమాంకం వచ్చినప్పుడే దానికి తగినటువంటి అమోఘమైన ఫలితం ఉంటుంది. చిన్న చిన్న సాధనకు చిన్న చిన్న బహుమతులు, గొప్ప సాధనకు గొప్ప బహుమతులు, మహాసాధనకు మహావరాలు ఇవ్వబడతాయి. ఇప్పుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. పరమానందభరితుడైనటువంటి రావణుడు, స్వామి, మీరు ఆత్మలింగాన్ని నాకు ప్రసాదించి లంకలో నా పూజాగృహంలో ఆత్మలింగంగా మీరు శాశ్వతంగా స్థిరంగా ఉండే వరాన్ని ప్రసాదించమని అడిగాడు తమో రజోగుణ సంపన్నుడైన రావణుడు. ఆత్మలింగంగా స్వామి తన అంతఃపురంలో బందీగా ఉంటే లోకం ఎలా నడుస్తుందని ఆలోచించలేరు. అలాగే ఆత్మలింగంగా స్వామిని తమ హృదయంలో ఉండాలని కోరుకున్న వారు మరో 2 ఉన్నారు. వారు ఒకరు గజాసురుడు, మరొకడు రాక్షస గురు శుక్రాచార్యుడు. కానీ భోళాశంకరుడు, బసవశంకరుడు సజ్జోవరాలను ఇచ్చేవాడు. తనకేమవుతుంది, లోకానికి ఏమవుతుంది, సృష్టికి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన అతడికి ఉండదు. అంతే, ఆ భోళాశంకరుడు వరం ఇచ్చేస్తాడంతే. భస్మాసురునికి వరం ఇచ్చి ఆ భస్మాసురుడు వెంటనే పరీక్షించాలని పరమశివుడు తలపైన తన చేయిని పెట్టబోతాడు. ఈ యొక్క సందర్భాన్ని తెలిసి కూడా పరమశివుడు వెనుకాడాడు. ఆ అడిగిన వరాన్ని వెంటనే ఇచ్చేస్తాడంతే. అంతటి భక్త సులభుడు పరమేశ్వరుడు. విష్ణువుని ప్రత్యక్షం చేసుకోవడం అంత సులభం కాదు. బ్రహ్మను ఆపైన శివుడిని ప్రత్యక్షం చేసుకోవడం సులభం. ఎందుకంటే భక్త సులభుడు. చాలా 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 పరీక్షించి కానీ విష్ణువు ప్రత్యక్షం కాడు. అంత తొందరగా వరాలు ఇచ్చేవాడు కాడు. శివుడు వరాలు ఇచ్చాడు. ఆత్మలింగంగా అతని వెంట వెళ్ళడానికి శివుడు అంగీకరించి, నాయనా, నీ యొక్క కోరికకు నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే ఆత్మలింగంగా నన్ను నీతో తీసుకుని పోవాలనేటువంటి ఇటువంటి వరాన్ని ఇంతవరకు ఈ సృష్టిలో ఎవరు కోరి ఉండలేదు. ఇప్పుడు నువ్వు అడిగావు, చాలా సంతోషమైంది. ఇంకొక వరం కోరుకో అన్నాడు పరమశివుడు. అప్పుడు అన్నాడు, పార్వతీదేవి శివుడి పక్కనే ఉంది. ఆయనని హత్తుకుని నిలబడి, అతడు స్త్రీలోలుడు, తమో గుణంలోని అతని యొక్క తమోతత్వం బయటికి వచ్చి అన్నాడు కదా, అయ్యా పరమశివ, ఇంత అందగత్త నీ భార్యగా ఉంది, ఆమెను నాకు ఇచ్చి వెయ్యి అన్నాడు. చూడండి, తమోగుణంతో రజోగుణంతో వ్యక్తులు ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో. తనకు గురువు లాంటి వాడు, ప్రత్యక్ష దైవం అటువంటి పరమశివుడిని, తన భార్య పార్వతీదేవిని తనకిమ్మని అతడు లజ్జ లేక, అంటే సిగ్గు శరం లేక, మానం అభిమానం లేక అడిగాడు. అంటే అతడు ఎంత స్త్రీలోలుడు, ఎంత నీచబుద్ధి కలవాడు మనకి అర్థమవుతుంది. అప్పుడు పరమశివుడు ఏమాత్రం క్రోధానికి లోను కాక పార్వతీదేవిని మరింతగా తనకు దగ్గరగా అక్కున చేర్చుకొని అక్కడి నుండి అదృశ్యమైపోయాడు ఆ పరమశివుడు. కానీ పార్వతీదేవి అనంతంగా క్రోధాగ్నితో రగిలిపోయింది. వీడు, ఈ తుచ్చుడు నన్నిమ్మని మిమ్మల్ని కోరతాడా? మీరు ఏమీ సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి అదృశ్యమై
మరల కైలాసంలోకి వచ్చేస్తారా? ఇదేమైనా సబబుగా ఉందా? మీ భార్య గురించి మాట్లాడితే వాటిని వెంటనే భస్మము చేయకుండా ఎలా ఆగారు అని అడుగుతుంది పార్వతీదేవి. అప్పుడు శివమూర్తి, సదాశివ బ్రహ్మ పరబ్రహ్మైక్యమూర్తి ఎంతో సహనంగాను శాంతితోనూ పార్వతీదేవికి చెప్తాడు, దేవి, వాడికి భోగాలను దాపరించాలి, వాడి పాపం పెరగాలి, వాడికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది, వాడెవడు బాగా గుర్తు చేసుకో. జయ విజయులలో జయుడు మన ద్వారపాలకుడు, 2వ జన్మలో రావణుడు జన్మించాడు. ఇప్పుడు వాడిపైన మనం పగబునితే ఏమవుతుందంటే మన ద్వారపాలకుడిని మనం చిన్నబుచ్చినట్లు అవుతుంది. వాడి పాపం పెరగాలి పెరగాలి పెరగాలి, అది ఆ పాపం పండి బద్దలవ్వాలి. అటువంటి సమయం కోసం మనం ఎదురు చూద్దాం. మరి రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని ఈ తుచ్చుడు అపహరించినప్పుడు ఆ సీతాదేవి అన్వేషణలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతడికి ఆంజనేయుడు సహాయం చేస్తాడు. నేను ఆంజనేయుడు శివస్వరూపం, సంపూర్ణ శివస్వరూపం. నేను ఆంజనేయుడిగా జన్మించి శ్రీరామచంద్రమూర్తికి సేవ చేస్తూ సహకరిస్తూ సహాయం చేస్తూ మరి ఆ రావణుడు మరణించడానికి కావలసినటువంటి మార్గమంతా నాకు నేను ఏర్పరచుకుంటాను. సీతాదేవి నీ అంశ, మహాలక్ష్మి పార్వతి సరస్వతి అంశాలతో జన్మించేటువంటి సీతాదేవి నాగటి చాలులో జనకుడికి దొరుకుతుంది. మరి ఆ సీతాదేవిని వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు ఈ రావణుడు. శివధనుర్భంగం చేయలేకపోతాడు, ఆ పైన ఎత్తుకుని పోతాడు. కనుక అంతవరకు నువ్వు ఓరిమి వహించు అని శాంతవదనంతో ఆ పార్వతీదేవిని ఊరడిస్తాడు ఆ పరమశివుడు. చూడండి, మహావిష్ణువుగా పాలించేవాడు, లయకారుడుగా ఆ లయం చేసేవాడు, నాశనం చేసేవాడు కూడా ఈ మహావిష్ణు స్వరూపుడైనటువంటి రుద్రుడు. అందుకే ఇక్కడ జీవుల రోదనకు కారకుడవై వేదంతో రోధించే జీవులకు శాంతిని చేకూర్చే రుద్రుడివి. వేదంతో రోధించింది పార్వతీదేవి, ఆమెను శాంతపరిచాడు. మరి ఆ వేదనకు, పార్వతీదేవి వేదనకు కారణభూతమైనటువంటి రావణుడిని ప్రళయకాలంలో జీవులను నాశనం చేసినట్లుగా శ్రీరామ స్వరూపంలో ఆంజనేయ సహకారంతో నాశనం చేశాడు. ఈ సృష్టితత్వంలో బొమ్మ అతడే, బొరుసు అతడే. కనుక సకల విశ్వాలకు జన్మ ఇచ్చిన జన్మయోని ఈ మహావిష్ణువు అనేక శిరస్సులతో బ్రహ్మాండాలకు ఆధారభూతమై సమస్త విశ్వాలను పాలించే బభ్రువు ఇతడు. పాలించేవాడు బభ్రువు, పోషించేవాడు బభ్రువు, నిలిపేవాడు బభ్రువు, లయం చేసేవాడు, నాశనం చేసేవాడు బభ్రువు. అందుకే నిలిపేవాడు, లయం చేసేవాడు అని ఇతని గురించి ఎంతో అద్భుతంగా చెప్పబడింది. విశ్వయోని శుచిశ్రవా అమృత శాశ్వత స్థాణు వరారోహ మహాతప అని ఈ శ్లోకంలోని 2వ పాదంలో వారి విభూతులు చెప్పబడ్డాయి. విశ్వయోని, లోకాలకు యోని ఇతడు, సకల విశ్వాలకు జన్మనిచ్చినటువంటి మహాపురుషుడు. శ్రవణ మాత్రంచే భక్తుల పాపాలను కడిగి వారిని పరిశుద్ధులను చేసేటువంటి శుచిశ్రవుడు, మరణం లేని అమృత స్వరూపుడు, శాశ్వతుడు, స్థాణువు, స్థిరమైన వాడు. నిశ్చల భక్తికి పారవశ్యం చెంది ఆత్మ అధిరోహణ మార్గాన్ని భక్తులకు వరంగా ప్రసాదిస్తాడు. వరారోహుడైన ఇతడు లోక శ్రేయస్సుకై చాతుర్మాస్యం యోగ నిద్రలో తప్పించే మహాతపుడు. మహాయోని కలిగి కోట్లాది మంది జన్మలకు కారణభూతుడు. అనంత కాలాలలో సుస్థితత్వానికి సహకరించేవాడు. మహాయోని కలిగిన వాడే జీవులను తనలోనికి తీసుకునేవాడు, వదిలేవాడు. పునరపి జననం పునరపి మరణం,
జీవులన్నీ కూడా మరి అనేక జన్మల్లో ఆ మహావిష్ణువు యొక్క మణిపూరక చక్రంలోకి ఆ మహాయునిలోకి వెళుతూ ఉంటాయి. ఎన్నో అనుభవాలని పొంది మరి సరికొత్త జ్ఞానాన్ని పొందడానికి మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. అటువంటి మహాయోని శుచిశ్రవాహ, శుచులు పవిత్రాలైనటువంటి నామాలు ఎవరికి కలవో అతడు మరి శుచిశ్రవుడు అని స్వామి చెప్పుకున్నాం. అంటే శ్రవణ మాత్రంచే భక్తుల పాపాలను కడిగి వారిని పరిశుద్ధులను చేస్తాడు. నామస్మరణం, కలియుగంలో నామస్మరణం చేస్తే చాలు భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని బ్రహ్మవైవర్త పురాణంలోను విష్ణు పురాణంలోనూ చెప్పబడింది. పిలిస్తే పలుకుతాడట, పిలిచిన పలికే స్వామి, పిలిచిన పలికి కొండంత వరాలను ఇస్తాడట. కొండలలో నెలకొన్న కొనేటి రాయడు వాడు, కొండలంతా వరములు ఈయక వదలడు, వరం ఇవ్వకుంటే వదలడట. అంటే ఆ వరాన్ని పొందే స్థాయిని, అటువంటి మహా తపస్సును మనము చేయాలని మహాతపుడైనటువంటి స్వామి మనకు బోధిస్తూ ఉన్నాడు. శాశ్వత స్థిరుడైనటువంటి స్వామి భక్తికి పారవస్యం చెందుతాడు. పరమ దుర్మార్గుడై తల్లిదండ్రులని అష్ట కష్టాలు పెట్టిన పుండరీకుడిని మరి స్మరణ మాత్రం చేత కరుణించినవాడు. ప్రహ్లాదుల వరదుడు, దుర్మార్గుడైన హిరణ్యకశిపుడి నుంచి ప్రహ్లాదుడిని మరి ముల్లోకాలను రక్షించినవాడు. తపస్సుకు మెచ్చి ధ్రువుడిని మరి కాపాడినవాడు. ఈ విధంగా పిలిచిన పలికేటువంటి ఆ స్వామి ఆయన విభూతులను ఎంత చెప్పుకున్నా మనకు తక్కువే. ఆ మహామహనీయుని యొక్క విభూతులను వేదార్థంగా మరి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 10వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. లోక శ్రేయస్సుహై చాతుర్మాస్యం యోగ నిద్రలో ఉండేవాడు ఆ మహాతపోధనుడు. తపస్సు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. శరీరాన్ని తప్పింపజేసి తపస్సు చేస్తూ ఉంటారు కొందరు మునులు, ఋషులు. తమ శరీర తాపాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేస్తూ ఉంటారు. మరికొందరు శరీరాన్ని పరిరక్షించుకోవడానికై, అందంగా ఉంచుకోవడానికై. మరి మహాతపం చేసి అంటే మహాధ్యానం చేసి లోక శ్రేయస్సుకై సంకల్పాలు చేసి వాటిని నెరవేర్చుకుంటూ ఉంటారు మహాధనులైనటువంటి యోగులు. మన మునులు, ఋషులు, స్వామీజీలు ఎంతోమంది వన్యాశ్రమాలలో ఉంటూ చాతుర్మాస్యాన్ని చేస్తారు. ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఈ గురువులు, యోగులు. బుద్ధుడు కూడా చాతుర్మాస్యం పాటించి పాటలీ నగరానికి దగ్గరలో ఉన్నటువంటి మరి ఆ చక్రవర్తి బింబిసారుడు కట్టించి ఇచ్చిన ఆశ్రమంలో దాదాపు 16 సంవత్సరాల పాటు చాతుర్మాస్యం చేశాడు. ఈ చాతుర్మాస్యంలో ఎందరో యోగులు తమ తమ అద్భుతమైనటువంటి తేజవంతమైనటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ఉంటారు. అటువంటి ఒక చాతుర్మాస్య కాలంలో మరి దండకారణ్యంలో శౌనకాది మహామునులకు సూతుడు, ఇతడు వేదవ్యాసుని ప్రథమ శిష్యులు 4గురిలో పైలుడి కుమారుడు. ఆ పైలుడి వద్ద వేదవ్యాసుడి దగ్గర వైశంపాయనంతో పాటు వేదాన్ని నేర్చుకున్నవాడు. ఇటువంటి ఒక మహాచాతుర్మాస్యంలో ఈ విష్ణు పురాణాన్ని, మహావిష్ణువు కథలను, ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ భూమికి అందించిన వాడు భీష్ముడైతే అందించినటువంటి దాన్ని ఈ ప్రపంచానికి చెప్పినవాడు, మరింత సులభంగా ప్రవచించినవాడు మరి ఈ సూత మహాముని. ఈ సూత మహామునికి, వేదవ్యాస మహర్షికి, మహాగణపతికి, మరి భీష్మాచార్యుల వారికి, సనక సనందనాథుల వారికి నమస్కరించుకుంటూ ఈ వేదార్థాన్ని ముగిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 13వ శ్లోకానికి యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం.
వేదార్థాలు, మహావిష్ణువు విభూతులు, యోగార్థాలు, ఆ విభూతులను చదివి విని ఆచరించి బోధించేటువంటి యోగుల అనుభవ సారాంశాలు. పరంధాముడు తన భక్తులలో కొందరు సందర్భాన్ని బట్టి ఆవేశానికి గురవుతూ ఉంటారు, ఉద్వేగాన్ని చెందుతూ ఉంటారు, క్రోధులు అవుతూ ఉంటారు. అటువంటి వారి ఆ విష్ణుమూర్తి ఆ క్రోధంతో రగిలిపోయే జీవులను ఆ రౌద్రంతో ఎగిసిపడి వారి అగ్ని జ్వాలలకు మరింత ఆజ్యం పోయకుండా ఆ భక్తులు యోగులై అంతర్ముఖులై వారిని సాక్షిగా గమనిస్తూ తమ నిశ్చలాంతరంగ లోతులకు చేరి సాధనలో అనేకమైన విశ్వ ఆవిర్భావ రహస్యాలని అవగతం చేసుకుని పరమశాంతిని పొందడానికి మరికొంతమంది యోగులను వారి వద్దకు పంపుతాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అలాంటి వాళ్ళే. ఎవరైనా ఉద్వేగంతోనూ, ఉద్రేకంతోనూ, ఆవేశంతోనూ, ఎమోషన్తోనూ, మైండ్ ప్లేతోనూ ఎగిసి పడుతూ ఉంటే వారిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. పత్రిజీ లాంటి పరమ గురువులు, మరి వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్లు కూడా. ఇంత భక్తుడైనా ఎప్పుడో ఒకప్పుడు అతడు ఆవేశానికి, మోహానికి, మరి మాయకు గురవుతూ ఉన్నప్పుడు వారిని ధ్యాన మార్గంలోకి తీసుకుని వస్తారు. వారిని ఆ ధ్యాన మార్గంలోకి తీసుకుని వచ్చి ఆత్మస్వరూపులైనటువంటి తమకు ఏమాత్రం మరణం లేదు అని తెలుసుకునేట్లుగా వారిని పరిశుద్ధులను చేసేట్లుగా ప్రయత్నిస్తారు. ఆత్మ అధిరోహణ మార్గాన్ని ఈ యోగులు సాధకులకు బోధిస్తారు. స్వచ్ఛము మరియు శ్రేష్టమైనటువంటి ఆత్మ విద్యను గ్రహించిన ఆత్మస్వరూపులైనటువంటి ఆ సాధకులు యోగులై ఆత్మస్వరూపులై తమకు మరణం లేదు అని ఆ సత్యాన్ని తెలుసుకుంటారు. భౌతికమైనటువంటి ఉపాధులలో కలిగేటువంటి ఆనందం కంటే, కీర్తి కంటే, ప్రతిష్ట కంటే కూడా ధ్యాన సాధనలో స్థాణువుగా ఆశునులై అనంతాన్ని నుంచి ప్రవహించే అమృతధారలు తమలోకి ప్రవహింపజేసుకున్నప్పుడే మనం మహా తపోధనులు అవుతాం, ఆత్మ జ్ఞానాభిలాషులం అవుతాం, ఆత్మ యొక్క అధిరోహణ మార్గాన్ని పొందుతాం అని ధరిత్రివర పుత్రులైనటువంటి వారికి యోగులకు యోగ సుమాంజలి. మహాభారతంలో ఒక ఇతివృత్తాన్ని మనం చూస్తాం. ద్రోణుడికి పుత్రుడు అశ్వత్థామ. ద్రోణుడి ముఖ్య శిష్యుడు అర్జునుడు. తనకు తెలిసిన అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా భీష్ముడు అర్జునుడికి ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉంటాడు. ఒకరోజు అశ్వత్థామ తండ్రిని ఏకాంతంగా చేరి, తండ్రి, నీవు నాకు అర్జునుడికి కూడా ఎప్పటికప్పుడు అస్త్రశస్త్ర విద్యలన్నీ కూలంకషంగా బోధిస్తూ ఉన్నావు. కారణాంతరాల వల్ల బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగం మరియు ఉపసంహరణ, ఈ రెండు విద్యలు అర్జునుడు అవలీలగా నేర్చుకున్నాడు. నేను బ్రహ్మశిరో నామకాస్త్రం యొక్క ప్రయోగాన్ని తెలుసుకున్నాను, కానీ ఏకాగ్రతను పాటించలేక ఉపసంహరణ విద్యని నేను తెలుసుకోలేదు. తెలుసుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. కనుక ఏదో ఒక అస్త్రశస్త్ర విద్య నాకు తెలిసి అర్జునునికి చెప్పండి, ఒకటైనా ఉండాలి. అలాంటిది ఒకదాన్ని నాకు బోధించి అర్జునునికి బోధించకండి అని అడిగాడు ఆ యొక్క ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ. ఈ అశ్వత్థామ శివ వరపుత్రుడు, రుద్రాంశ కలిగిన వాడు. రుద్రుని యొక్క వీర్యం భూమిపై ఒకసారి స్రవించినప్పుడు ఒక అశ్వం ఆ వీర్యాన్ని సంగ్రహించింది. అటువంటి అశ్వం నుండి పుట్టినవాడు కనుక అశ్వత్థామ అనబడ్డాడు ఆయన. సరే, ద్రోణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అర్జునుడు గుడాకేశుడు, నిద్ర పోనివాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంతయవచ అని చెప్తాడు శ్రీకృష్ణవాడు భగవద్గీతలో అర్జునుడికి. ఓ గుడాకేశ, నిద్రను జయించినవాడా, నేను ఆత్మను, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అనేక
శిరస్సులతో అనేక బహుశిరాహ అనేక శిరస్సులతో బ్రహ్మాండానికి ఆధారభూతుడైన వాడును నేనే. జీవులని పాలించేవాడిని నేను. జీవులకు అమృతాన్ని అంటే మరణాన్ని అధిగమించేటువంటి విద్యను బోధించేవాడిని నేనే. సృష్టి యొక్క మూలము నేనే, సృష్టి యొక్క మధ్యము నేనే, సృష్టి యొక్క అంతము నేనే. బ్రహ్మాండాలకు ఆధారభూతున్నాయి సమస్త విశ్వాలను పాలించేటువంటి నేను సృష్టి ఆది మధ్య అంతాలని గ్రహిస్తూ సహస్ర శిరస్సులతో ఎప్పటికప్పుడు అన్నిటినీ చూస్తూ వాటి యొక్క సారాంశాన్ని ప్రజలకు నీలాంటి వారి ద్వారా నేను బోధిస్తూ ఉంటానని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అటువంటి అర్జునుడు రాత్రిపూట నిద్రపోకుండా కొంతసేపు యోగ విద్యని మరికొంతసేపు అస్త్రశస్త్ర విద్యని తెల్లవారులు కూడా సాధన చేస్తూ ఉండేవాడు. పాత దినాల్లో ముందు దినాల్లో రైతులు ప్రజలు అందరూ కూడా గూట్లో దీపం నోట్లో ముద్ద అనేటువంటి నానుడి అప్పుడే వచ్చింది. చీకటి పడుతూ ఉంటే గూట్లో దీపాన్ని పెట్టిన వెంటనే ఆహారం తీసుకుని కాసేపు రచ్చబండ దగ్గర పిచ్చాపాటి మాట్లాడుకొని రాత్రి 8 గంటల గంట నిద్ర పోయి తెల్లవారుజామున 3 గంటల గంట నిద్ర లేచేవారు. అయితే ఈ ప్రజలందరూ నిద్రించినప్పుడు అర్జునుడు మేల్కొనేవాడు. అర్జునుడు మేల్కొని తెల్లవారులు అస్త్రశస్త్ర విద్యలని యోగ విద్యని అభ్యాసం చేసేవాడని ఇప్పుడే చెప్పుకున్నాం. ఒకరోజు చీకటి పడింది. దీపం వెలిగించి మరి భటుడు అంటే ఆ అర్జుని అంతఃపురంలో ఉన్నటువంటి సేవకుడు ఆహారాన్ని సమర్పించాడు అర్జునుడికి. అంతలోపల పెద్ద గాలి వీసి ఆ దీపం ఆరిపోయింది. మరొక దీపాన్ని తెచ్చి ఆ భటుడు వెలిగించే లోపల అర్జునుడి భోజనం పూర్తయింది. చీకటిలో ఆహారాన్ని పొందిన తాను చీకటిలో బాణాలను కూడా వేగల సామర్థ్యాన్ని సాధించుకోవాలి అని అర్జునుడు బాగా చీకటి పడిన వెంటనే ఆ అమావాస్య దినాలవి బాగా చీకటి, అటువంటి చీకటిలో ఆకాశంలోకి తన ధనుసుతో బాణాన్ని ప్రయోగించాడు. గాంధీవం అనేటువంటి ఆ అర్జున్ని ధనుస్సుతో వరుణ ప్రసాదితమైనటువంటి ఆ ధనుస్సుతో ఆకాశంలోకి బాణాన్ని ప్రయోగించాడు. మరి ఆ శబ్దానికి మరొక బాణాన్ని ప్రయోగించాడు. ఆ శబ్దానికి మరొక బాణాన్ని ప్రయోగించాడు. అలా శబ్దవేది విద్యను నేర్చుకున్నాడు అర్జునుడు. ఆ బాణ పరంపర అనేక కిలోమీటర్ల దూరం విస్తరించిందిట. అలాగా చీకటిలో బాణాలన్నీ ప్రయోగించడం నేర్చుకున్నాడు. అశ్వత్థామకు తెలిపి తనకు బోధించినటువంటి ఈ శబ్దవేది విద్యను అర్జునుడు స్వయంకృతంగా నేర్చుకున్నాడు. అలాగే ధ్యానులు కూడా ధ్యానంలో గురువు కూడా తనకు చెప్పని ఎన్నో యోగ రహస్యాలని ప్రేరణతో మరి అంతఃకరణ శుద్ధితో వారు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు అడవికి తీసుకెళ్ళాడు అర్జునుడిని ద్రోణుడు. ఆ అడవిలో కూడా అతడు అస్త్రశస్త్ర విద్యలను బోధిస్తూ ఉన్నాడు. అలాగా బోధిస్తూ ఉన్నప్పుడు ఒక పంది అడ్డంగా వచ్చింది. వచ్చిన దానిపై అర్జునుడు 3 బాణాలు వేశాడు ఒకేసారి. అంతలోపల 5 బాణాలు ఆ పంది శరీరంలో పడ్డాయి. అయితే అర్జునుడు వేసినటువంటి బాణాలు ఆ పందిని బాధించాయి. ఈ 5 బాణాలు మాత్రం ఎదుటి నుంచి వచ్చినవి ఆ పందికి ఏమాత్రం శారీరక ఇబ్బంది లేకుండా ఆ పంది కదలకుండా నిరోధించాయి. అర్జునుడు దగ్గరకు వచ్చి ఆశ్చర్యం పొందాడు. ఏమిటిది, నాకంటే గొప్ప వెలుకాడు ఈ భూమిపై ఉన్నాడా అని అనుకున్నాడు. వెంటనే ఏకలవ్యుడు అనేటువంటి గిరిజన పుత్రుడు ఆటవికుడు అక్కడికి వచ్చి ఈ పంది నాది అన్నాడు. అర్జునుడు ఏమీ సమాధానం చెప్పకుండా నిశ్చేష్టుడయ్యాడు. ఆ గిరిపుత్రుడైనటువంటి ఏకలవ్యుడు ఇరక కులానికి చెందినటువంటి ఆ కుమారుడు వెంటనే సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. స్వామి, ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు, మిమ్మల్ని కేవలం ఊహించుకున్నాను. మీ యొక్క పేరు కర్ణాకర్ణిగా విన్నాను. నేను కర్ణాకర్ణిగా విన్నటువంటి మీ పేరు ఈ భూమి అంతా ముల్లోకాలంతా వ్యాపించి ఉంది.
కనుక దయ ఉంచి నన్ను శిష్యునిగా చేసుకుని మరిన్ని అస్త్రశస్త్ర విద్యలను బోధించండి. ఈ అర్జునుడిని అశ్వత్థామను కూడా నేను కలుసుకున్నట్లుగా అస్త్రశస్త్ర విద్యలను నాకు బోధించండి అని అడిగాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు అర్జునుడి వైపు చూశాడు. అంతకుముందు ఆ అర్జునుడికి ఆ ద్రోణాచార్యుల వారు ఒక వరాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ భూమిపైన నీకంటే గొప్ప విలుకాడు మరెవరూ ఉండరు, అంత గొప్ప విలుకాడిగా నిన్ను నేను తయారు చేస్తాను అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమీ మాట్లాడకుండా ద్రోణుని వైపు చూస్తూ మౌనంగా ఉన్నాడు. అతని మౌనంలో అతని సందేశం ద్రోణాచార్యుల వారికి అందింది. వాక్కుతో వచ్చే సందేశం కంటే కూడా మౌనంతో వచ్చేటువంటి సందేశానికి విలువ ఎక్కువ అని దీని నుంచి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు అన్నారు కదా, నాయన చాలా గొప్ప అద్భుతమైన విలుకాడివి నువ్వు, కానీ నువ్వు క్షత్రియుడివి కాను కనుక నీకు నేను విద్య బోధించలేను. దయచేసి నువ్వు నీ అంతకు నువ్వే గొప్ప విలుకాడివి అవుతావు అని చెప్పి సమాధానం ఏమీ రాకుండానే అర్జునుడు వెంట వెళ్ళిపోయాడు ఆ ద్రోణాచార్యుల వారు. అర్జునుడు మరి ద్రోణాచార్యులతో పాటు నడుస్తూ తమ ఆశ్రమానికి తమ అంతఃపురానికి చేరుకున్న తర్వాత దీనవదనుడై స్వామి ముందు ద్రోణాచార్యుల వారి ముందు నిలబడ్డాడు. అప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు అన్నారు కదా, దేనికైనా సమయం రాని, దేనికైనా సమయం రావాలి, ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండు, నీకు నేను ఇచ్చిన మాట తప్పను అన్నాడు. చూడండి, పరమశివుడు పార్వతీదేవికి కూడా అదే చెప్పాడు, సమయం రావాలి పాపం పండడానికి అని. ఇక్కడ అర్జునునికి ద్రోణుడు చెప్పాడు, సమయం రావాలి నీ కోరిక తీరడానికి. కొంతకాలం తర్వాత మరల వారు అరణ్యంలోకి వెళ్ళారు. అద్భుతమైనటువంటి పాండిత్యాన్ని అస్త్రశస్త్ర విద్యని ఆ ఎరుకవాడు ప్రయోగించినప్పుడు మరొకసారి అర్జునుడు నివ్వెరపోతాడు. అప్పుడు నాయన ఇంత గొప్ప అస్త్ర విద్య నువ్వు ఎలా సాధన చేయగలిగావు అని అడిగాడు ద్రోణుడు. అప్పుడు ఆ ఎరుకు కులానికి చెందినటువంటి ఆ బాలుడు అన్నాడు కదా, నాయన తండ్రి ద్రోణాచార్య, ప్రభు, గురువ, మీరు నన్ను శిష్యుడిగా ఉండడానికి నిరాకరించి నగరానికి వెళ్ళిపోయిన తర్వాత నేను తదేక దృష్టితో మిమ్మల్ని గుర్తు పెట్టుకుని మట్టితో మీ విగ్రహాన్ని తయారు చేసుకుని మీ ముందు ఏకాగ్ర దృష్టితో నిలబడి సాధన చేయడం మొదలుపెట్టాను. ఏకాగ్ర దృష్టితో మరి మిమ్మల్ని చూడడం వల్ల, మిమ్మల్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకోవడం వల్ల, నా మనసు ఎప్పుడు మిమ్మల్ని తలచడం వల్ల ఈ ఏకాగ్రత నాకు అలవడింది అన్నాడు. అప్పుడు నివ్వెరపోయాడు ద్రోణుడు. ఒక ఎరుకలవాడు, ఒక కుర్రవాడు, గురువు లేనివాడు, తన యొక్క ప్రతిమనే గురువుగా చేసుకున్నవాడు, ఇంతటి ఏకాగ్రత ఇతనుకుంటే మరి అర్జునుడిని గొప్ప విలుకాడుగా, ఈ ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే గొప్ప అస్త్రశస్త్ర పాండితుడిగా చేయడం తనకు అసాధ్యమని తలచి, ఆయన నువ్వు విద్యను అద్భుతంగా నేర్చుకున్నావు కదా, కనుక నాకు గురుదక్షిణ నివ్వు అని అడిగాడు. అంటే స్వామి ఇంతకంటే నాని అతని మూలపడి సాగలపడి మొక్కి, స్వామి నేను సమర్పించుకోవడానికి నా దగ్గర ఏముందో చెప్పండి స్వామి, తప్పకుండా సమర్పించుకుంటాను, మాట తప్పను అన్నాడు. అప్పుడు ఆ ద్రోణాచార్యుడు అన్నాడు కదా, నీ బ్రొటన వేలును నాకు కోసి ఇవ్వు అన్నాడు. ఒక్క క్షణం నిర్వీణుడైనటువంటి ఆ ఎరుక, స్వామి నేను మాట తప్పను, ఇదిగో తమకు గురుదక్షిణాన్ని వెంటనే తన బ్రొటన వేలిని కత్తితో నరికి ఆ స్వామి చేతుల్లో పెట్టాడు. ఈ పరిణామానికి అత్యంత నివ్వెరపోయారు ద్రోణాచార్యుల వారు. అర్జునుడు సంభ్రమంతో చూస్తున్నాడు. కాసేపటికి తెరుకున్న ద్రోణాచార్యుల వారు అన్నారు కదా, నాయన నువ్వు ఎరగవు కావు, ఏకలవ్యుడివి, ఏకాగ్ర సాధనతో అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించిన వాడివి. అయితే ఈ అస్త్రశస్త్ర విద్యతో కేవలం నీకు కీర్తి ప్రతిష్టలు రావచ్చు, గౌరవాలు లభించవచ్చు, రాజ్యాలు లభించవచ్చు, కానీ అనంత కీర్తిని ఇవ్వగలది, ముల్లోకాలలోనూ నీ గొప్పతనాన్ని చాటగలది, నువ్వు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప యోగిగా పరిగణించడానికి కారణభూతమైన మట్టి యోగ విద్యను నీకు బోధిస్తాను నాయన. నీ అంతఃకరణం శుద్ధి అవుతుంది, నీలో ఉన్నటువంటి క్రోధంతో రగిలిపోయే స్థితి పోతుంది. కొంతసేపు క్రోధంతో రగిలిపోయాడు ఆ ఎరుక
ఇటువంటి కోరిక కోరాడు గురువు అని అన్ని అయినా వెంటనే సంభాళించుకొని తాను గురువును ఏమి కావాలో కోరుకోండి అని అడిగాడు కదా. గురువు ఏమడిగినా ఇవ్వడమే నిజమైన శిష్యుని యొక్క బాధ్యత అని మరి అతడు అంతర్ముఖుడై ఒక్క క్షణం తనతో తానుంటూ ఆ బొటన్ వేలిని కోసి ఇచ్చాడు. కనుక నాయనా, ఇంత గొప్పవాడివి నువ్వు అంతర్ముఖుడు కావడానికి, సాక్షిపూర్తి కావడానికి, నిశ్చల అంతరంగ లోతులకు చేరడానికి నీకు యోగ విద్యని ప్రసాదిస్తాను. ఆ యోగ విద్యతో సాధనతో నువ్వు ఏకోన్ముఖుడై స్వచ్ఛము మరి శ్రేష్టమైనటువంటి ఈ ఆత్మవిద్యను గ్రహించు. మరణం లేదు అని తెలుసుకో. ధ్యాన సాధనలో స్థానువుగా ఒక శిలలాగా నిన్ను నువ్వు మలచుకో. అనంతం నుంచి ప్రవహించే అమృతధార విశ్వశక్తి నీలోకి అనంతంగా ప్రవహిస్తుంది. నువ్వు మహా తపోదండువైతావు. ఆత్మజ్ఞానాభిలాషులకు ఆత్మ అధిరోహణ మార్గాన్ని బోధించడం యోగుల పని. ఈ విధంగా ఆ ద్రోణుడు మరి ఆ ఏకలవ్యుడికి ఆత్మవిద్యా రహస్యాన్ని సమూలంగా బోధించాడు. ఈ విధంగా ఆ ఎరకలవాడు ఏకలవ్యుడయ్యాడు. అంతరంగ లోతులలో తనను తాను తెలుసుకుని తన జీవితాన్ని యోగవంతం చేసుకున్నాడు, తపోవంతం చేసుకున్నాడు. తనలోని తాపాన్ని అంటే కోపాన్ని తపస్సు ద్వారా అంటే ధ్యానం ద్వారా తాను తన కోపాన్ని అంతా కూడా ఆ తాపాన్ని అంతా కూడా తొలగించుకుని మహాయోగీశ్వరుడయ్యాడు ఏకలవ్యుడు. అందుకే గురువులు కర్ణిస్తే ఎరకలవాడు ఏకలవ్యుడు అవుతాడు. అంగుళీమాలుడు బుద్ధుడు అవుతాడు. కాలుడు కాళిదాస్ అవుతాడు. ఎంతోమంది మొరటోగా ఉన్నటువంటి మనుషులు ఎంతోమంది పత్రిజీ ద్వారా ధ్యాన విద్యను గ్రహించి అలా మహానుభావులైనటువంటి ఆ ముదురులందరూ కూడా మహాయోగధనులైనారు. కనుక ఈ పాఠంలో మనం ఇప్పుడు యోగ విద్య గురించి చక్కగా గొప్పగా తెలుసుకున్నాం. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 13వ శ్లోకంలోనే మరి మనం వేద యోగార్థాలను తెలుసుకున్నాం. ఇంతటితో ఈ అధ్యాయాన్ని ఈరోజు ముగిస్తున్నాం. యోగీశ్వరులైన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా యోగ సుమాంజలి.